వెల్కమ్ టు తెలంగాణ సాఫ్ట్వేర్ ఫార్మర్. ఈ వీక్ వీడియో వచ్చేసి మేము మా ఫామ్లో పెట్టించిన డ్రిప్ గురించి అనమాట. డ్రిప్ ప్లస్ ఏదైతే ఎక్స్పాన్షన్ ల్యాండ్ ఉందో అందులో ఫ్రూట్ ప్లాంటేషన్ కూడా చేశాము. సో ఆ డీటెయిల్స్. డ్రిప్ వచ్చేసి యాక్చువల్గా మేము చుట్టూ ఫ్రూట్ ప్లాంట్ వేసి మధ్యలో క్రాప్స్ వేస్తున్నాము. మనము పెసర్లు, కందులు, పల్లీలు ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తున్నాము. మధ్యలో చుట్టూ మాత్రం ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఉన్న ఫామ్ కి కూడా అలానే చుట్టూ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్పాన్షన్ తీసుకున్న ల్యాండ్ కి కూడా చుట్టూ ఫ్రూట్ ప్లాంట్స్ వేసామన్నమాట. రెయిన్స్ స్టార్ట్ అవ్వక ముందే కొంచెం ఎర్లీగా తెప్పించాము. ఎంతవరకు ఉంటాయా లేదా తెలియదు, కానీ డ్రిప్ పెట్టిస్తున్నాం కదా అని చెప్పి ముందే వాటిని ఆర్డర్ ఇచ్చేసామన్నమాట. సో డ్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఏవైతే 2 ల్యాండ్స్ కొన్నామో వాటికి మధ్యలో గట్టు ఉంది కాబట్టి ఆ గట్టు లెవెల్ చేయించుకున్నాము ఫస్ట్ ప్రాసెస్లో. ఆ గట్టు లెవెల్ అయిపోయిన తర్వాత జేసీబీతోనే ఏం చేసాము, లాస్ట్ టైం మేము మనుషుల్ని పెట్టి చెట్లకు కానీ ఏమైనా గుంటలు తీసేదున్నా మనుషుల్ని పెట్టి చేయించుకునే వాళ్ళము. కానీ జేసీబీ అయితే తక్కువ అవుతుంది అంటే సరే అని చెప్పి డ్రిప్ వేయడానికి మెయిన్ పైప్ లైన్ వేయాలి కదా. సో ఆ పైప్స్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు తవ్వుకుంటూ వెళ్ళాలి. సో బెటర్ జేసీబీతో చేస్తే తక్కువైపోతుందని జేసీబీతోనే చేయించాము. ఆ ఎండ్ నుంచి ఎండ్ వరకు వర్టికల్గా హారిజాంటల్గా మొత్తం గుంటలు తీసాము. మెయిన్ పైప్ లైన్ వేసాము, వాల్స్ పెట్టించేసాము. దానికి డ్రిప్ కనెక్షన్స్ ఇచ్చారనమాట. ఫ్రూట్ ప్లాంట్స్ అన్నిటికీ కూడా డ్రాప్ బై డ్రాప్ వాటర్ పడేటట్టు డ్రిప్ పెట్టించాము. దాంతో 1 అవర్కి 8 లీటర్స్ ఆఫ్ వాటర్ వస్తుంది అని చెప్పారు వాళ్ళైతే. సో మనము డ్రిప్ ఒక డేలో 2-3 అవర్స్ ఉంచినా కూడా సఫిషియంట్. మరి వర్షాకాలంలో అయితే అసలు అవసరం కాదు మోస్ట్లీ. కానీ వర్షం పడినప్పుడు, కొంచెం ఎక్కువ ఎండ వెళ్ళినప్పుడు మాత్రం మనం కొంచెం డ్రిప్ దాని అనుసారంగా మట్టిలో తేమ శాతాన్ని బట్టి ఎంతసేపు వేయాలి అన్నది డిసైడ్ చేసుకొని జస్ట్ వాల్స్ తిప్పుకోవడం, మోటార్ ఆన్ చేయడమే. ఏదైతే మధ్యలో క్రాప్స్ వేస్తున్నామో వాటికి కూడా ఏదన్నా ఉంటే బాగుంటుందని చెప్పేసి స్ప్రింక్లర్స్ పెట్టామన్నమాట. మొత్తం 5 స్ప్రింక్లర్స్ ఆర్డర్ చేసాం మేము. ఆ స్ప్రింక్లర్ బ్లాక్ కలర్ పైప్స్, ఆ స్ప్రింక్లర్ రాడ్స్ అన్ని కలిపి 15,000 సెట్ అయింది స్ప్రింక్లర్స్ది. ప్లస్ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఈ మెయిన్ పైప్ లైన్ ఉందో ఈ డ్రిప్ పైప్స్ అన్ని డ్రిప్ వేయడము, ఇన్స్టాలేషన్ అన్ని కలుపుకొని 50,000 అయింది. ప్లస్ 5,000 వాళ్ళు ఇన్స్టాలేషన్కి ప్లస్ ట్రాన్స్పోర్ట్కి తీసుకున్న ఛార్జెస్ అనుకోవచ్చు. మొత్తం కలిపితే 50 + 15 + 5,000 70,000 అయిందన్నమాట మొత్తం డ్రిప్కి. సో ఏదైతే మెయిన్ పైప్ లైన్ ఉంటే మాత్రం ఈజీ అయిపోతుంది. ఒకవేళ మెయిన్ పైప్ లైన్ లేకపోతే ఆ పైప్స్కి వాటికి ఎక్కువ అవుతుంది అనమాట. అలా డ్రిప్ ఇన్స్టాల్ చేసేసాము. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళకు కూడా డే అంతా చెట్లకి నీళ్లు పట్టి దీంట్లోనే టైం అవ్వకుండా డ్రిప్ ఉండడం వల్ల జస్ట్ వాళ్ళు వాల్ తిప్పుకుంటే చెట్లకి సఫిషియెంట్గా నీళ్ళు అందుతూ ఉంటాయి. వీళ్ళు కలుపు తీసుకోవడం కానీ వేరే పనులు కానీ ఏవైనా చేసుకోవచ్చు. చెట్ల మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఏమన్నా పురుగులు పట్టాయా, చెట్లు ఎలా ఉన్నాయి, అన్హెల్దీగా ఉన్నాయా, హెల్దీగా ఉన్నాయా అబ్జర్వ్ చేయడానికి ఇంకొంచెం ఎక్కువ టైం దొరుకుతుంది వాళ్ళకు కూడా. ప్లస్ మధ్యలో క్రాప్స్ వేస్తాం కాబట్టి పైప్స్ అటు నుంచి ఇటు లాగి ఆ చెట్లు పాడవకుండా కూడా ఒకటి ఉంటుంది. ప్లస్ డ్రిప్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఒకేసారి ఇన్ని నీళ్ళు వేసేసి వదిలేయము, డ్రాప్ బై డ్రాప్ పడుతూ ఉంటాయి కాబట్టి అది బెటర్ మెథడ్ అనమాట ఏ చెట్లకైనా వాటరింగ్కి. సో అదొక బెస్ట్ అడ్వాంటేజ్ అనిపించింది. ఈ జేసీబీతో ఏదైతే మేము తవ్వించామో వాళ్ళు మెయిన్ పైప్ లైన్ వేయడానికి ఒక్కొక్క పైప్కి వాళ్ళు 300 ఏమో ఛార్జ్ చేశారు. సో అలా మాకు ఒక 30 పైప్స్ పట్టాయన్నమాట, మొత్తం వర్టికల్గా హారిజాంటల్గా. ప్లస్ చెట్లు గుంటలు కూడా తీపిచ్చామని చెప్పాం కదా. సో ఒక్కొక్క గుంటకి వాళ్ళు 40 రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం మనుషుల్ని పెట్టి చేయించుకుంటే అది నీట్గా ఉంటుందన్నమాట. ఇలా ఎత్తుగా ఒకచోట డౌన్ ఇలా ఉండదు, హెచ్చు తెగులతో నేల ఉండదు, ఫ్లాట్గా కనిపిస్తుంది, నీట్గా ఉంటుంది. ఈ జేసీబీ వల్ల కొంచెం ఎక్కువ లోతుగా తీయడం జరిగింది. ప్లస్ అది పైకి కిందికి అయిందనమాట భూమి మొత్తం కూడా. మళ్ళీ దాన్ని లెవెల్ చేయించడానికి మేము కొన్ని రోజులు దానికి వాటర్ ఇచ్చి ఆ మట్టి దానిలో కుంగిన తర్వాత మళ్ళీ లెవెల్ చేయడానికి ఒక డోజర్ని పిలిపియాల్సి వచ్చింది. నాకైతే అదంతా డబల్ పని అనిపించింది. ప్లస్ వేస్ట్ ఆఫ్ ఎఫర్ట్, టైం కూడా వేస్ట్ అవుతుంది మంది. దానికి బదులు మనుషుల్ని పెట్టించి తీయించుకుంటే నీట్గా అయిపోయేది. ఇంకా ఈ స్ప్రింక్లర్ సెట్ కూడా 5 ఉన్నాయి కదా. సో మనం ఏదైతే మధ్యలో క్రాప్ వేస్తున్నామో మనం మన నేలను డివైడ్ చేసుకుంటే, చుట్టూ ఫ్రూట్ ప్లాంట్ వేసాక డివైడ్ చేసుకుంటే మనకి మొత్తం 4 ప్లేసెస్ ఉన్నాయన్నమాట మనం క్రాప్స్ వేయడానికి.
ఇంకొక 5th ప్లేస్ కూడా ఉంది, అది వరి వేయడానికి. సో ఈ ముందు ఏదైతే 4 ప్లేసులు ఉన్నాయో ఆ 4 ప్లేసుల్లో ఈ డ్రిప్ స్ప్రింక్లర్ సిస్టమ్ అనేది మనం మార్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను ఇటు సైడ్ క్రాప్ వేస్తే ఇటు సైడ్ స్ప్రింక్లర్స్ పెట్టుకోవాలి కొద్ది రోజులు, ఎప్పుడైతే అవసరం ఉందో తర్వాత తీసి మళ్ళీ ఇటు సైడ్ పెట్టుకోవాలి. అలా ఉందన్నమాట. లేదు అనుకుంటే మనం నార్మల్గా పైప్ పెట్టి కూడా నీళ్ళు వదిలేయచ్చు ప్రాపర్గా మనం ప్లాన్ చేసుకుంటే. సో అందుకనే ఒక స్ప్రింక్లర్ సెట్ మాత్రమే తెప్పించాము. చూడాలి ఇన్ ఫ్యూచర్ అది ఎలా వర్క్ అవుతుంది, అన్నిటికీ సరిపోతుందా లేదా అన్నది. ఇప్పటికైతే మేము ట్రయల్ చేసి రన్ చేసి చూసాము. డ్రిప్ చాలా మంచిగా వర్క్ అవుతుంది. ఆ డ్రిప్ పెట్టిన ఒక 10 daysలో మేము చెట్లను కూడా చాలా డిఫరెన్స్ చూసాము. ఇంత ఎండాకాలంలో కూడా మళ్ళీ చెట్లు కొంచెం ఎగురు రావడము అలా అయింది. ఎందుకంటే వాటికి కంటిన్యూస్గా వాటర్ ఇచ్చేసాం మేము. ఇంకా డ్రిప్ కంటిన్యూస్గా రన్ చేసాము. ఎందుకంటే పవర్ ఎంతసేపు కూడా ఉండట్లేదు. ఎంతసేపు అయితే పవర్ ఉందో అంతసేపు రన్ అవ్వనివ్వండి అని మోటార్ అలానే ఆన్ చేసి ఉంచేసాము. సో బాగానే రన్ అవుతుంది. డ్రిప్ పెట్టేటప్పుడు పిల్లలు కూడా చాలా హెల్ప్ చేశారు. ఆ డ్రిప్ సెట్టింగ్లో కానీ అన్నిట్లో కానీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు కూడా చాలా ఎక్సైట్ అయ్యారు ఆ స్ప్రింక్లర్స్ అన్నీ చూసి. సో నెక్స్ట్ క్రాప్స్ వేయడమే మిగిలిందనమాట. మనం మళ్ళీ ఒకసారి ల్యాండ్ని దున్నించి క్రాప్స్ వేయడమే నెక్స్ట్. మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఏదైతే మనం ఫామ్లో స్టార్ట్ చేసామో కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఆల్మోస్ట్ దీంతో కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వీడియోస్ చూస్తూ ఉండండి. నెక్స్ట్ మనం వేసేది అన్ని క్రాప్స్ కాబట్టి ఎలా వేస్తున్నామో ఎలా ప్లాన్ చేసుకున్నామో అన్నవి అన్ని డీటెయిల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ వాచ్ అవర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియోస్.